హాయ్ నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బేబీకార్న్ మసాలా కర్రీ అండి. ఈ బేబీకార్న్ తోటి ఈ మసాలా కర్రీ కనుక చేసుకొని తిన్నారంటే, ఇలా గనక చేసి పెట్టారంటే అన్నం మొత్తం ఖాళీ చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఇది నేను మట్టి కుండలో చేస్తున్నాను. సో ఇంకా టేస్ట్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. టేస్ట్ నార్మల్ కన్నా మూడింతలు రెట్టింపు అవుతుంది. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బేబీకార్న్ అండి. ఇవి తోటలో తెచ్చినవండి, కొన్నవి కాదు. చూడండి ఎంత బాగున్నాయో, అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మనం చేసే రెసిపీ ఏదైనా సరే, ఈవెన్ కూరగాయలైనా ఏవైనా ఫ్రెష్గా ఉన్నాయి అంటే మనం చేసిన దానికి మనకి టేస్ట్ రెట్టింపు అవుతుందండి. అంత బాగుంటుంది. నేను ఒక 1/2 kg తీసుకున్నానండి. ఒక 6 బేబీకార్న్. చూడండి, ఇవన్నీ మొత్తం ఆ స్కిన్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకొని శుభ్రంగా ఈ విధంగా ఒక 1 inch గ్యాప్ తోటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూడటానికి అండ్ మనం తినటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడగానే తినాలనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. ఈ విధంగా గనక ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నారంటే, ఇది నేను మొత్తం ముక్కలు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది తినటానికి అసలు ఎంత బాగుంటుందంటే, మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మీ పిల్లలు ఇలాగే ఈ రెసిపీనే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసేసుకొని, అందులో ఇప్పుడు మనం బేబీకార్న్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకొని 1 స్పూను సాల్ట్ యాడ్ చేసేసుకొని, అవి మొత్తం 70 to 80% కుక్ అయ్యే వరకు చెక్ చేసుకొని, మొత్తం కుక్ అవ్వకూడదండి. ఎందుకంటే మనం కర్రీలో గ్రేవీ కర్రీలో వేసినప్పుడు ఇంకా బాగా కుక్ అయితే మనం తినడానికి అంత టేస్టీగా ఉండదు. ఇది 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని, కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని, ఎండుమిర్చి అండి ఒక 1/2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1 కప్పు ఫైన్లీ చాప్ చేసుకునేవి మీడియం సైజు ఈ విధంగా కట్ చేసుకొని, ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత, ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా యాడ్ చేసేసుకొని, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల కారము యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి అన్నీ వరుసగా వేయించుకొని, ఈ స్పైసెస్ అన్నీ వేయించుకున్న తర్వాత టమాటా ప్యూరీ అండి, టమాటాలు ఒక 3 మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని, ఒక గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసేసుకొని అది కూడా వేసుకొని మనం మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత జీడిపప్పు పేస్ట్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 200 ml వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ నేను ఇందాక కార్న్ ఉడికించాను కదా, ఆ వాటర్ కూడా కలిపి యాడ్ చేశానండి. మీ దగ్గర మిగిలిపోతే ఆ వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి 70 to 80% ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ ముక్కలు, అవి ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని మూత పెట్టి బాగా కుక్ చేయండి. ఆ ముక్కలు కుక్ అయ్యేంత వరకు. కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ అండి, పాల మీద మీగడ, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కొంచెం గ్రేవీ, కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, గ్రేవీ కొంచెం దగ్గర అయ్యేంత వరకు చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం
స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం పక్కకు తీసుకుందాం. ఇది తినటానికి రెడీ అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, నాన్ ఇటువంటివి ఏవైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన నెయ్యి కూడా వేసాం కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. దీన్ని మనము ఎక్కువ అన్నంలో బాగుంటుంది. అండ్ అదేవిధంగా చపాతీ, రోటీలోకి ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ స్పైసెస్ అన్నీ మీరు తినే వాటికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.